పోటాపట్టి ధర్నాలతో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. కాంగ్రెస్ బీజేపీ నిరసనలతో విజయవాడలో సైతం హై టెన్షన్ నెలకొంది. ఏలూరు రోడ్లో ఎదురుపడ్డారు కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు. కాంగ్రెస్ ఆఫీస్ ముట్టడికి బీజేపీ ప్రయత్నించింది. బీజేపీ కార్యకర్తల్ని అడ్డుకున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. జెండా కర్రలతో కొట్టుకున్నాయి రెండు వర్గాలు. కాంగ్రెస్ ఆఫీస్ పై చెప్పులు రాళ్లతో బీజేపీ దాడి చేసింది. నిన్న సాయంకాలం రాహుల్ గాంధీ అండ్ బ్రిగేడ్ ఏదైతే ప్రధానమంత్రి ఆఫీస్ ముందు చేసిన ప్రధానమంత్రి ఇంటి దగ్గరికి వెళ్ళి బేటాయించిన తీరేదైతుందో ఇది అప్రజాస్వామ్యకం. దేశంలో ఎక్కడా జరగని విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్ఐ నిట్ నిజంగా పేపర్ లేకుంటే తప్పనిసరిగా దానిపైన ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరైతే అక్రమదారులను అందరూ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవాళ నిట్ పైన కాకుండా 375 కన్నా రద్దు చేయాలని చెప్పి, అలాగే దేశాన్ని ముక్కలు చేయాలని చెప్పే శక్తులకి మీరు ఏ విధంగా బలం చేస్తారు, మీరు ఏ విధంగా బలం చేకూర్చే విధంగా మాట్లాడతారని చెప్పి మేము మాట్లాడుతున్నాం. ఈ రాష్ట్రంలో కూడా వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా వాళ్ళు నిట్ సంబంధించిన అంశాలు మాట్లాడని కానీ అనేక రకాల విషయాలకి ఎవరైతే ఇవాళ కారణమవుతున్నారో వాళ్ళకి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారని చెప్పి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా ఈ నిరసనలు ఈ యొక్క విధానాలు ఏవైతున్నాయో వాటిని తుంచడానికి వాళ్ళు ఉమర్ ఖాలిద్ అలాగే అరుంధతి రాయ్ లాంటి దేశద్రోహుల్ని ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తారని అడుగుతున్నాం.